హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు హాలీవుడ్ మూవీ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఈ వీడియోలో బ్రెత్లెస్ హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇక మూవీలోకి వెళ్తే మూవీ స్టార్టింగ్లో మనకి కనిపించే వ్యక్తి పేరు జెస్సీ. అతను ఒక దొంగ. ఇక జెస్సీ తను ఒక ఇల్లీగల్ డీల్ చేయడం వల్ల అతనికి కొంత అమౌంట్ రావాల్సి ఉంటుంది. ఆ మనీ కోసం తను లాస్ ఏంజల్స్ వెళ్తూ ఉంటాడు. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆమెను మెక్సికో తీసుకొని వెళ్ళి ఆమెతో సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. అందుగాను తను ఒక కారు దొంగతనం చేసి ఆ కార్లో లాస్ ఏంజల్స్ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అతనికి కార్లో ఒక గన్ కూడా కనబడుతుంది. అలా జెస్సీ కార్లో డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది అమ్మాయిలు మరొక కార్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసిన జెస్సీ ఇంకా స్పీడ్తో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అలా తను డ్రైవింగ్ చేయడం వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ జెస్సీని చూసి అతన్ని పట్టుకోవాలని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక జెస్సీ ఏమో ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి తప్పించుకోవాలని తను ఒక డిజర్ట్ లేక్ వెళ్తాడు. కానీ ఆ డిజర్ట్ లేక్ వెళ్ళడం వల్ల అతని కార్ స్టక్ అయి ఆగిపోతుంది. ఇక కొంత సమయం తర్వాత అక్కడికి పోలీస్ ఆఫీసర్ రావడంతో జెస్సీ తన దగ్గర ఉన్న గన్ని చూపించి బెదిరించాలనుకుంటాడు. కానీ తను గన్ హ్యాండిల్ చేయలేక అతన్ని కాల్చివేస్తాడు. ఇక తర్వాత జెస్సీ అతను చనిపోయాడనే భయంతో తను అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళిపోతాడు. ఇక సిటీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక న్యూస్ పేపర్ చూస్తే అందులో ఆ పోలీస్ ఆఫీసర్ గురించి ఉంటుంది. అది చూసిన జెస్సీ తను బయట ఉంటే ప్రాబ్లం అవుతుందని తను తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. తర్వాత తను ఒక ఎల్లో ఫ్లవర్ తీసుకొని తన ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్తే తన ఇంట్లో ఉండదు, బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక తర్వాత జెస్సీ తను ఒక పూల్ బాయ్ అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇక జెస్సీ తన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతనికి ఒక ఫోటో కనబడుతుంది. ఆ ఫోటోలో అతని గర్ల్ ఫ్రెండ్ మరియు ఆమె ప్రొఫెసర్ ఇద్దరు ఉంటారు. అది చూసిన జెస్సీ ఆ ప్రొఫెసర్ ఫోటోని చించివేసి తర్వాత తను ఫ్రెష్ అప్ అయి ఒక ఫోటో దిగి ఆ ఫోటోని తను తీసుకొచ్చిన ఫ్లవర్ దగ్గర ఉంచుతాడు. ఇక తర్వాత జెస్సీ క్యాలెండర్లో తన టైం టేబుల్ చూస్తే ఆమెకి ఈరోజు ఎగ్జామ్ ఉందని తెలుస్తుంది. ఇక తర్వాత జెస్సీ ఆమె కోసం తను కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్తే జెస్సీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ప్రొఫెసర్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక సీన్ కట్టేస్తే మనకి జెస్సీ గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తూ ఉంటారు. ఆమె పేరు మోనికా. ఇక అప్పుడు జెస్సీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి తను మెయింటెనెన్స్ అని చెప్పి తను అక్కడ ఎగ్జామ్ హాల్ని డ్యామేజ్ చేసి వెళ్ళిపోతాడు. అతను డ్యామేజ్ చేయడం వల్ల ఆ రోజు తన ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మోనికా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తను బయటకు వచ్చేసరికి తన కోసం జెస్సీ ఉంటాడు. ఇక తర్వాత జెస్సీ తనని లవ్ చేస్తున్నానని మౌనికతో అంటాడు. అప్పుడు మౌనిక మనిద్దరం కలిసి 2 రోజులు స్టే చేసినంత మాత్రాన అది లవ్ అనుకుంటున్నావా అతనితో అంటుంది. అప్పుడు జెస్సీ నేను నీ లవ్ చేస్తున్నాను, ఇద్దరం కలిసి మెక్సికో వెళ్దాం రా అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు మౌనిక నేను ఇక్కడ చదువుకుంటున్నాను, అంతేకాదు ఇక్కడ నా ఫ్యామిలీ ఉంది, నేను జాబ్ చేసి లైఫ్ సెటిల్ కావాలని, ఇది నా రియల్ లైఫ్ అని, మన ఇద్దరం స్పెండ్ చేసే టైం అది హాలిడే అని అతనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మౌనిక వెళ్ళిపోయిన తర్వాత జెస్సీ తను ఒక కార్లో లిఫ్ట్ అడిగి తను కాయిన్ కంపెనీ దగ్గరికి వెళ్తాడు. తను చేసిన ఇల్లీగల్ డీల్ వల్ల తనకి రావాల్సిన మనీ కోసం అక్కడ టామ్ అనే వ్యక్తిని కలవడానికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్తే టామ్ అతనికి క్యాష్ ఇవ్వకుండా చెక్ ఇస్తాడు. కానీ జెస్సీకి మాత్రం క్యాష్ అవసరం ఉంటుంది. అప్పుడు జెస్సీ నేను మెక్సికో వెళ్ళాలి, నాకు క్యాష్ కావాలని అడిగితే అప్పుడు టామ్ తన దగ్గర క్యాష్ లేదని 2 డేస్ టైం పడుతుంది అంటాడు. కానీ జెస్సీకి క్యాష్ అర్జెంటుగా అవసరం. తర్వాత తను క్యాష్ కోసం మెయిన్ డీలర్ బర్నెట్కి కాల్ చేస్తాడు. అతనికి కాల్ చేస్తే అతను కాంటాక్ట్లో ఉండడు. ఇక కాంటాక్ట్లో లేకపోయేసరికి జెస్సీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అతను వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు టామ్ దగ్గరికి వచ్చి జెస్సీ గురించి అడుగుతూ ఉంటారు. కానీ టామ్ మాత్రం వాళ్ళకి సమాధానం ఇవ్వడు. కానీ అక్కడ వర్క్ చేసే ఒక లేడీ జెస్సీని ఇప్పుడే చూశానని, తను ఎవరో వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాడని అంటుంది. ఇక తర్వాత పోలీసులు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ఇక జెస్సీ ఏమో తను పోలీసులకు కనపడకుండా మరొక కారు లిఫ్ట్ అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీన్ కట్ చేస్తే మనకి మోనికాను తన ఇంట్లో చూపిస్తూ ఉంటారు. మోనికాకు తన ఇంట్లో జెస్సీ యొక్క ఫోటో కనబడుతుంది. అతని ఫోటో చూసి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మోనికాకు ఒక హోటల్లో తన ప్రొఫెసర్తో అపాయింట్మెంట్ ఉండడం వల్ల అతన్ని కలవడానికి ఒక బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఉంటుంది. అదే సమయానికి జెస్సీ ఒక కొత్త కారు తీసుకొని వస్తాడు. అప్పుడు మోనికా తను అడుగుతుంది, ఇంతకుముందు నీ దగ్గర వేరే కారు ఉండేది, ఈ కారు ఎక్కడిది అని. అప్పుడు జెస్సీ తను రీసెంట్గా ఈ కారు కొన్నానని అంటాడు. నిజానికి జెస్సీ ఒక దొంగని ఆమెకు తెలియదు. ఇక తర్వాత మోనిక తను అపాయింట్మెంట్ ఉందని తన ప్రొఫెసర్ని కలవడానికి హోటల్ దగ్గరికి వెళ్తున్నానని అంటుంది. అప్పుడు జెస్సీ తనని డ్రాప్ చేస్తానని ఆమెను పికప్ చేసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ జెస్సీ తను వెళ్లే దారిలో ఒక వర్క్ ఉంది, తన ఫ్రెండ్ని కలవాలని చెప్పి ఆమెను ఒక బార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోనికాను ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పి వెళ్ళి తన ఫ్రెండ్ని చార్లెట్ని కలుస్తాడు. కానీ అప్పుడు జెస్సీ దగ్గర మనీ ఉండవు. ఇక తర్వాత జెస్సీ చార్లెట్ దగ్గరికి వెళ్ళి తను బర్నెట్ గురించి అడుగుతాడు. కానీ అతను ఇప్పుడే రాడు, నీ క్యాష్ అమౌంట్ చాలా టైం పడుతుంది అంటాడు. కానీ జెస్సీ దగ్గర వాళ్ళు తినడానికి అమౌంట్ పే చేయడానికి డబ్బులు కూడా ఉండవు. అప్పుడు చార్లెట్ని కనీసం $10 అప్పు ఇవ్వమని అడుగుతాడు. కానీ చార్లెట్ మాత్రం అతనికి ఇవ్వడు. ఇక తర్వాత జెస్సీ తను వాష్రూమ్ దగ్గరికి వెళ్తే ఆ వాష్రూమ్లో ఒక వ్యక్తి కనబడతాడు. అప్పుడు తను వాష్రూమ్ డోర్ లాక్ చేసి అతని దగ్గర ఉన్న బ్యాగ్ని లాక్కుంటాడు. తర్వాత ఆ బ్యాగ్లో ఉన్న క్యాష్ని తీసుకుంటాడు. అంతేకాదు ఆ బ్యాగ్లో తనకు ఒక లాకెట్ కూడా కనబడుతుంది. తర్వాత తను ఆ లాకెట్ కూడా తీసేసుకొని ఇక అక్కడ బిల్ పేమెంట్ చేసి మోనికాను అక్కడి నుంచి కార్లో తీసుకొని వెళ్తూ ఉంటాడు.
ఇక అలా కార్లో వెళ్తూ ఉన్నప్పుడు జెస్సీ తను దొంగతనం చేసిన లాకెట్ని ఆమెకు గిఫ్ట్గా ఇస్తాడు. తనకి గిఫ్ట్గా ఇచ్చి అది నా హార్ట్, దాన్ని బ్రేక్ చేయొద్దు అని అంటాడు. ఇక తర్వాత జెస్సీ ఈ రోజు నైట్ నేను నీతో స్టే చేస్తానని అడుగుతాడు. కానీ మోనికా అతన్ని వద్దు అని అంటుంది. అప్పుడు జెస్సీ మోనికా వాళ్ళ ప్రొఫెసర్తో టైం స్పెండ్ చేయడానికి తనకి అలా అంటుందని తన కోపం వచ్చి తర్వాత తనని డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత మోనికా హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రొఫెసర్ని కలుస్తుంది. అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ మోనికాను ఒక పార్టీ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. నిజానికి ఆమె జాబ్ ట్రయల్ కోసం అక్కడికి తీసుకొని వెళ్ళి ఉంటాడు. ఇక పార్టీ పూర్తయిన తర్వాత మోనికా వాళ్ళ ప్రొఫెసర్ కార్లో అతనితో కలిసి వెళ్తూ ఉంటుంది. అది చూసి జెస్సీ వాళ్ళని ఫాలో అవుతూ ఆమెను వాళ్ళ ప్రొఫెసర్తో చూసి తనకి కోపం వచ్చి తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీన్ కట్ చేస్తే మనకి జెస్సీని ఒక షాప్లో చూపిస్తూ ఉంటారు. జెస్సీ అక్కడ ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఆ న్యూస్ పేపర్లో జెస్సీ తను గన్తో కాల్చిన పోలీస్ ఆఫీసర్ చనిపోయినట్లు అతనికి తెలుస్తుంది. అది చూసి భయపడి తను బయట ఉంటే ప్రాబ్లం అవుతుందని తను మోనికా ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మోనికా తన ఇంటికి వస్తుంది. తను ఇంటికి వచ్చి చూస్తే అక్కడ జెస్సీ ఆమెకు కనబడతాడు. అతన్ని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావని అతన్ని అడుగుతుంది. అప్పుడు జెస్సీ నైట్ నువ్వు ఇంటికి రాలేదు, మీ ప్రొఫెసర్తో కలిసి వెళ్ళావని అడుగుతాడు. అప్పుడు మోనికా లేదు, నేను మా మదర్ హౌస్ దగ్గరికి వెళ్ళానని అంటుంది. అయినా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి తను స్విమ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్విమ్ చేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన జెస్సీ తను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి మోనికాని కిస్ చేస్తాడు. ఇక తర్వాత మోనికాతో ఒకరోజు నైట్ నాతో టైం ఎందుకు స్పెండ్ చేయకూడదని అడుగుతాడు. అప్పుడు మోనికా నిన్ను చూస్తే నాకు భయం ఇస్తుందని అంటుంది. అయినా నా నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు జెస్సీ నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నీ లైఫ్ మొత్తం నాకు కావాలని ఆమెను అడుగుతాడు. అప్పుడు మోనికా నువ్వు నన్ను లవ్ చేసేది నాకు బాగా నచ్చింది, అయినా నీ గురించి నాకేం తెలియదని అతనితో అంటుంది. అప్పుడు జెస్సీ నా గురించి పెద్దగా ఏం లేదని, నేను ఒక మనిషినే, నేను మీతో పాటు భూమి మీద జీవిస్తున్నానని చెప్తాడు. ఇక సీన్ కట్ చేసే జెస్సీ తన బ్రదర్ పేరు మీద జాబ్ కోసం ఒక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న తర్వాత మోనికా అతని దగ్గరికి వస్తుంది. ఇక మోనికా వచ్చిన తర్వాత జెస్సీ ఆమెతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు మోనికా వాళ్ళ ప్రొఫెసర్ తనకి ఒక వాయిస్ మెసేజ్ చేస్తాడు. నిన్న నైట్ మనం టైం స్పెండ్ చేసినది నాకు బాగా నచ్చింది, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామా అని చెప్పి ఉంటాడు. ఆ మాటలు విన్న తర్వాత జెస్సీకి చాలా కోపం వస్తుంది, మోనికా తనకి అబద్ధం చెప్పిందని. ఇక తర్వాత తనని అవాయిడ్ చేస్తాడు. ఇక మోనికా తనని అవాయిడ్ చేసిన తర్వాత తను స్నానం చేయడానికి వెళ్ళిపోతుంది. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత జెస్సీ టీవీ ఓపెన్ చేసి చూస్తే అతని గురించి టీవీలో చెప్తూ ఉంటారు. తను పోలీస్ ఆఫీసర్ని చంపేశాడని, అతన్ని పట్టిస్తే మన్నిస్తామని. అది చూసిన జెస్సీ తను బయటకు వెళ్తే ప్రాబ్లం అవుతుందని తర్వాత తను వాష్రూమ్లో ఉన్న మోనికా దగ్గరికి వెళ్ళి ఆమెతో క్లోజ్గా మాట్లాడుతూ ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. ఇక మోనికా అతనితో ఇంటిమేట్ అయిన తర్వాత తను వర్క్ ఉందని చెప్పి వెళ్ళాలని రెడీ అవుతుంది. ఇక తర్వాత మోనికా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తను ప్రెగ్నెంట్ అని జెస్సీతో అంటుంది. అప్పుడు జెస్సీ ఆ ప్రెగ్నెంట్ మన ఇద్దరి వల్ల వచ్చిందే అని ఆమెను అడుగుతాడు. అప్పుడు మోనికా మేబీ అయి ఉండొచ్చని అతనితో అంటుంది. ఇక తర్వాత జెస్సీ తను బయటికి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసులు అతని గురించి వెతుకుతూ ఉంటారు. అది చూసి భయపడి తను వాళ్ళకి కనపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత జెస్సీ ఒక కార్ దొంగతనం చేసి మోనికా దగ్గరికి వస్తాడు. ఆ కొత్త కార్ చూసి మోనికా మళ్ళీ ఆశ్చర్యపోతుంది. మళ్ళీ ఈ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడుగుతుంది. కానీ జెస్సీ ఆమెకు సమాధానం ఇవ్వడు. ఇక తర్వాత తను మోనికాను పికప్ చేసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు జెస్సీ మోనికాతో అంటూ ఉంటాడు మనిద్దరం కలిసి మెక్సికో వెళ్దామా అని. అప్పుడు మోనికా నేను మెక్సికో రాలేనని, ఇక్కడ నా ఫ్యూచర్ ఉందని చెప్తుంది. ఇక తర్వాత జెస్సీ మోనికాను తను వెళ్లాల్సిన చోటుకి తీసుకుని వెళ్ళి ఆమెను డ్రాప్ చేస్తాడు. అప్పుడు మోనికా జెస్సీకి కిస్ చేసి తన కోసం వెయిట్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మోనికా వెళ్ళిపోయిన తర్వాత జెస్సీ ఒక న్యూస్ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటాడు. అందులో తన గురించి న్యూస్ పేపర్లో ఉంటుంది, అతని ఫోటో కూడా ఉంటుంది. తన అలా న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు అతన్ని ఒక వ్యక్తి చూసి గుర్తుపట్టి ఉంటాడు. అతన్ని చూసి భయపడి జెస్సీ అక్కడి నుంచి పారిపోతాడు. ఇక జెస్సీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని చూసిన వ్యక్తి మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళి న్యూస్ పేపర్లో ఫోటో వేసిన వ్యక్తిని నేను చూశానని, తను ఇప్పుడే ఆ అమ్మాయిని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడని మోనికాని చూపిస్తూ ఆ వ్యక్తికి చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరు కలిసి పోలీసులకు కాల్ చేస్తారు. ఇక మోనికా ఏమో వెళ్ళి వాళ్ళ ప్రొఫెసర్ని కలుస్తుంది. ఇక తర్వాత వాళ్ళ ప్రొఫెసర్ మోనికాని ఒక కాంట్రాక్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు జాబ్ కోసం. ఆ కాంట్రాక్టర్ మోనికాని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మోనికా కూడా ఆ క్వశ్చన్స్కి ధీటుగా సమాధానాలు చెప్తుంది. తర్వాత ఆమె జాబ్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఇక సీన్ కట్టేస్తే మనకి జెస్సీని చూపిస్తూ ఉంటారు. జెస్సీ తను కారుని అమ్మడానికి కార్ స్పేర్ స్పాట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే ఆ వ్యక్తికి జెస్సీ గురించి కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఆ వ్యక్తి కూడా న్యూస్ పేపర్ చదివి ఉంటాడు. ఇక తర్వాత తను జెస్సీకి తెలియకుండా ఆ కార్ని డ్యామేజ్ చేస్తాడు. జెస్సీ ఏమో తను ఆ కార్ని తీసుకొని మనీ ఇవ్వమని అడుగుతాడు, కానీ అతను మనీ ఇవ్వడు. ఆ తర్వాత జెస్సీకి తెలుస్తుంది తన కార్ని అతనే డ్యామేజ్ చేశాడని. ఇక అప్పుడు జెస్సీ కోపంలో అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న మనీని దొంగతనం చేసి తర్వాత తను మోనికా కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీన్ కట్ చేస్తే మనకి మోనికాని చూపిస్తూ ఉంటారు. మోనికా అక్కడ వాళ్ళ ప్రొఫెసర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి పోలీసులు వస్తారు.
ఇక తర్వాత పోలీసులు మోనికాని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు జెస్సీ గురించి చెప్పమని. అప్పుడు జెస్సీ తన గురించి నాకు పెద్దగా తెలియదని, తను ఇప్పుడే డ్రాప్ చేసి అతను లాస్ ఏంజల్స్ వెళ్ళిపోయాడని వాళ్ళతో అంటుంది. కానీ పోలీసులు ఆమె చెప్పిన మాటలు నమ్మరు. అందులో ఒక పోలీస్ తనని ఫాలో అవ్వమని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత జెస్సీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ మోనికా దగ్గరికి వచ్చి జెస్సీ గురించి చెప్పమని, నేను నిన్ను సేవ్ చేస్తానని, నిన్ను ఒక పోలీస్ ఆఫీసర్ ఫాలో అవుతున్నాడని ఆమెతో అంటాడు. అప్పుడు మోనికా జెస్సీ గురించి నాకు పెద్దగా తెలియదని, నువ్వు నా గురించి వరి అవుద్దని చెప్పి అతన్ని కీస్ చేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మోనికా అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా తనకి జెస్సీ కనపడతాడు. అప్పుడు మోనికా తనని పోలీసులు ఫాలో అవుతున్నారని అతనికి ఇంటిస్తుంది. ఇక తర్వాత మోనికా పోలీస్ ఆఫీసర్తో ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరు అలా గొడవ పడుతూ ఉన్నప్పుడు జెస్సీ ఒక కారును దొంగతనం చేసి ఆ పోలీస్ ఆఫీసర్ని కొట్టి తర్వాత మోనికాను కారులో తీసుకుని వెళ్తాడు. ఇక ఆ కారులో వెళ్తూ ఉన్నప్పుడు మన ఇద్దరం కలిసి మెక్సికో వెళ్దామని, తన దగ్గర మనీ ఉందని చెప్తాడు. ఇక మోనికా కూడా అతన్ని లవ్ చేస్తానని చెప్పి తనతో పాటు మెక్సికో వెళ్తూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేసే జెస్సీ మనీ కోసం బర్నెట్ని కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి బర్నెట్ని అడుగుతూ ఉంటాడు తనకి మనీ కావాలని. అప్పుడు బర్నెట్ ప్రజెంట్ నా దగ్గర మనీ లేదని, రేపు ఇస్తానని అతనితో అంటాడు. ఇక వాళ్ళిద్దరు అలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళని ఫాలో అవుతూ పోలీసులు అక్కడికి వచ్చి ఉంటారు. ఇక పోలీసులను చూసిన వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. వాళ్ళు పారిపోతున్న పోలీసులు మాత్రం వాళ్ళని వెంటాడుతూనే ఉంటారు. ఇక ఫైనల్ గా వాళ్ళిద్దరు కలిసి ఒక థియేటర్ లోపలికి వెళ్తారు. ఇక తర్వాత వాళ్ళిద్దరు కలిసి థియేటర్లో ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. పైగా వాళ్ళ కోసమే ఏర్పాటు చేసినట్టుగా అక్కడ ఒక బెడ్ కూడా ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఇంటిమేట్ అవుతారు. ఇక జెస్సీ మోనికాతో ఇంటిమేట్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఒక కారుని దొంగతనం చేసి తర్వాత తనని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మోనికా జెస్సీని అడుగుతుంది నీకు ఎంత అమౌంట్ వస్తుందని. కానీ జెస్సీ మోనికాకు అప్పుడు సమాధానం ఇవ్వడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మోనికా నిద్ర లేచిన తర్వాత తను వెళ్ళి జెస్సీని హగ్ చేసుకుంటుంది. తర్వాత తను అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా అని. అప్పుడు జెస్సీ అవునని అంటాడు. ఇక తర్వాత మోనికా మళ్ళీ అతన్ని అడుగుతుంది ఎంత అమౌంట్ వస్తుందని. కానీ జెస్సీ ఆమెకు సమాధానం ఇవ్వకుండా కొంత డబ్బు ఇచ్చి తనను బ్రేక్ఫాస్ట్ తీసుకుని రమ్మని అంటాడు. ఇక తర్వాత మోనికా ఫుడ్ కోసం ఒక షాప్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్తే ఆ షాప్ ఓనర్ ఆమెతో అంటూ ఉంటారు మీరేమైనా యాక్టరా, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని అంటాడు. ఇక మోనికా డౌట్ వచ్చి తను బయటకు వచ్చి న్యూస్ పేపర్ చూస్తే ఆ న్యూస్ పేపర్లో తన గురించి జెస్సీ గురించి ఉంటుంది. అది చూసి తను దొంగతనం చేయకపోయినా తన గురించి పేపర్లో పడినందుకు తను చాలా భయం వేస్తుంది. తర్వాత తను పోలీసులకు కాల్ చేసి తను ఉండే ప్లేస్ చెప్తుంది. ఇక తర్వాత మోనికా జెస్సీ దగ్గరికి వచ్చి నేను నీతో మెక్సికోకి రావట్లేదని, నేను పోలీసులకు కాల్ చేశాను, వాళ్ళు ఇక్కడికి వస్తారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అతనితో అంటుంది. అప్పుడు జెస్సీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, ఎందుకు పోలీసులకు కాల్ చేస్తావని ఆమెతో అంటాడు. కానీ మోనికా నేను లవ్ చేయట్లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అతనితో అంటుంది. అప్పుడు జెస్సీ నువ్వు కానీ నన్ను లవ్ చేస్తేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని ఆమెతో అంటాడు. కానీ ఆమె మాత్రం నేను నిన్ను లవ్ చేయట్లేదని అంటుంది. దాని అర్థం తను ఆమెతో ఉండాలని. ఇక తర్వాత జెస్సీ తను హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే మోనికా తనని లవ్ చేస్తుందని. ఇక తర్వాత తను వెళ్ళి బుర్రెట్ని కలుస్తాడు. తన దగ్గర ఉన్న మనీని తీసేసుకుంటాడు. అప్పుడు బర్నెట్ అతనికి ఒక గన్ ఇచ్చి నిన్ను పోలీసులు ఫాలో అవుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. అప్పటికే పోలీసులు అతన్ని చుట్టుముట్టేసి ఉంటారు. అప్పుడు మోనికా జెస్సీకి ఐ లవ్ యూ చెప్తూ అతని దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక సడన్గా జెస్సీ గన్ను పోలీసులకు చూపించి బెదిరిస్తూ ఉంటాడు. అంతటితో మూవీ ఎండ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.